మోత మోగిస్తుంది. ఇక భారత సరిహద్దులోని యూరిలో పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతుంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్తున్నారు. మరోవైపు పాకిస్తాన్పై బలూచిస్తాన్ ఆర్మీ దాడికి పాల్పడింది. క్వాట్టా నగరంతో పాటు పాకిస్తాన్ ఫ్రాంటియర్ కోర్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. ఓవైపు భారత్, మరోవైపు బలూచ్ దాడులతో పాక్ బెంబేలెత్తుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఇప్పటికి కూడా ఇంకా కాల్పుల మోత జరుగుతుందా? అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ సంబంధించి ఇటీవల మన భారత్ ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ రియాక్షన్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా భారతతో పాటు ఆర్మీ పైన కూడా కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో భారత్ కూడా గట్టి సమాధానాన్ని ఇస్తుంది. వెన్నెల, ముఖ్యంగా మన యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినటువంటి భారత్ త్రివిధ దళాలు కూడా ఒక సమన్వయంతో పాకిస్తాన్ ని పూర్తి టార్గెట్ గా చేసుకొని దాడులు అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కి కానీ ఇటు ఉగ్రవాదులకు కానీ సరైన సమాధానం చెప్తుంది. నిజానికి భారత్ తో పోటీ పడేంత శక్తి కానీ, సైనిక శక్తి కానీ, అలాగే ఆర్మీ ఫోర్సెస్ కానీ, ఇతర ఆర్థిక వనరులు కానీ పాకిస్తాన్ కు లేకపోయినప్పటికీ ఇటు పిఓకే కానీ ఇతర బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు పాకిస్తాన్ అయితే ప్రేరేపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి గట్టి సమాధానం మాత్రం పాకిస్తాన్ కి వెళ్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలైనటువంటి ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ వంటి ఇట్లాంటి ప్రధాన నగరాలను టార్గెట్ గా చేసుకొని భారత్ కూడా సమాధానం చెప్తుంది. ముఖ్యంగా బార్డర్ ఫోర్సెస్ ను కూడా ఇప్పటికే మోహరించింది. ఆర్మీలో ఉన్నటువంటి అందరికీ కూడా సెలవులను రద్దు చేసి భద్రతా చర్యలను అయితే సున్నితం చేసినట్టు ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ చర్యలకు సంబంధించి ప్రతిచర్యగా గట్టి సమాధానాన్ని ఇచ్చేందుకు కూడా ఆర్మీ సిద్ధమైంది. త్రివిధ దళాలు కూడా సమన్వయంతో పాకిస్తాన్ కి సమాధానం చెప్తున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆర్మీకి కూడా పూర్తి స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించారు. పాకిస్తాన్ కి సమాధానం ఏ విధంగానైనా చెప్పొచ్చు, ఎటువంటి కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులతో కూడా సమన్వయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారత్ కు సంబంధించిన ఆర్మీలపై, సివిలియన్స్ పై దాడి చేసి కాల్పులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో భారత్ అయితే గట్టి సమాధానం చెప్తోంది. చూసుకున్నట్టయితే ఇటు పాక్ ప్రధాని ఇంటికి సమీపంలో భారత్ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆచూకీ ఏమైనా తెలిసిందా? అలాగే అప్డేట్స్ ఏంటి? ప్రధాన నగరాలైనటువంటి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కీలకమైన నగరాలకు సంబంధించినటువంటి దాడుల నేపథ్యంలో కీలక నేతలకు కూడా ఆ ఎఫెక్ట్ తగులుతుంది. పాకిస్తాన్ కు సంబంధించి పాక్ ప్రధాని కానీ, పాక్ డిఫెన్స్ మినిస్టర్ కానీ విరుద్ధమైనటువంటి ప్రకటనలు లేదా ఫేక్ ప్రకటనలు ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 9 ఉగ్రవాద స్థావరాలకు సంబంధించినటువంటి టార్గెటెడ్ గా భారత్ ప్రయోగించిన నేపథ్యంలో వీటికి సంబంధించి మేము కూడా భారత్ యుద్ధ నౌకలను కూల్చేసామంటూ పాకిస్తాన్ ఒకసారి చెప్పడం, లేదా మరో రకంగా చెప్పడం వంటి చేశారు. అలాగే వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు ఉగ్రవాదులు కాదు, సివిలియన్స్ అంటూ ఒకసారి చెప్పారు. అయితే వీటిని ఎక్కడ కూడా ప్రపంచం ముందు అయితే నిరూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని మాత్రం భారత్ స్పష్టం చేసింది. అటు ఐక్యరాజ్య సమితితో పాటు రష్యా, అమెరికా వంటి దేశాలకు కూడా ఏ విధంగా పాక్ ఎట్లా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే విషయాన్ని కూడా వివరించిన నేపథ్యంలో భారత్ కు ఎక్కువగా ప్రతికూల వాతావరణం లేదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు కొన్ని నేరుగా మద్దతు ఇస్తున్నాయి, మరికొన్ని మాత్రం శాంతి నెలకొల్పాలని కోరుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఒంటరి అయిపోయిందని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా భారత్ వ్యూహం మాత్రం చాలా ఖచ్చితంగా, చాలా వ్యూహాత్మకంగా ఎంచుకుంది. కేవలం ఉగ్రవాద స్థావరాలను ఎంచుకున్న నేపథ్యంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పందించడం కారణంగా మరోసారి పాకిస్తాన్ అసలు రూపం అనేది బయటపడేటువంటి అవకాశం ఉంది. దీనికి కీలక నేతలు, పాకిస్తాన్ లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే తాజా పరిస్థితులపై మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ సమావేశం ఎన్ని గంటలకు నిర్వహించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి?
ప్రస్తుతము రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్మీతో యుద్ధంలో పాల్గొంటుండగా, అంటే దాడులు చేస్తుండడం కానీ, బార్డర్ ఫోర్సెస్ ను డిస్టర్బ్ చేయడం, సివిలియన్స్ పై దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ లో ఇప్పటికే అత్యయిక పరిస్థితి కూడా ప్రకటించారు. దాంతోపాటు అక్కడ మినిస్ట్రీని కూడా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారత్ ఎలాంటి దాడులకు చేస్తున్న నేపథ్యంలో మీరు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు, ఉగ్రవాదులుగా మనం ప్రపంచం ముందు నిలబడుతున్న నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు అక్కడ సివిల్ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పాక్ ఆర్మీ ఫోర్సెస్ కానీ లేదా భారత్ నుంచి వచ్చేటువంటి క్షిపణులకు సంబంధించి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అనేది ఆందోళనలో అటువైపు ఉండగా, ఇటు భారత్ కూడా అదే పరిస్థితి ఉంది. సుమారుగా జమ్మూ కాశ్మీర్ బార్డర్ కి సంబంధించి కానీ, ముఖ్యంగా మనకు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఉగ్రదాడి ఘటనలు ఏమైనా జరుగుతాయా అనేది కూడా ఇటు భారత్ వైపు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జారీ చేశారు. భద్రతా చర్యలకు సంబంధించి సాధారణ ప్రజల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రతీకార చర్యలకు దిగిన పాకిస్తాన్ గురువారం జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పలు భారత భూభాగాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్తాన్ చేసిన యత్నాలను భారత రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా పరిధిలోని ఉరీ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రాజర్వాణి నుంచి బారాముల్లాకు వెళ్తున్న వాహనం మొహారా సమీపంలోకి రాగానే పాకిస్తాన్ వైపు నుంచి దూసుకొచ్చిన ఒక షెల్ దానిని బలంగా తాకింది. ఈ దుర్ఘటనలో రాజర్వాణి గ్రామానికి చెందిన నర్గీస్ బేగం అక్కడికక్కడే మరణించారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న షఫీజా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమెను వెంటనే బారాముల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రతీకార చర్యలకు దిగిన పాకిస్తాన్ గురువారం జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లో కాల్పులకు తెగపడింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పలు భారత భూభాగాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్తాన్ చేసిన యత్నాలను భారత రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా పరిధిలోని ఉరీ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రాజర్వాణి నుంచి బారాముల్లాకు వెళ్తున్న వాహనం మొహారా సమీపంలోకి రాగానే పాకిస్తాన్ వైపు నుంచి దూసుకొచ్చిన ఒక షెల్ దానిని బలంగా తాకింది. ఈ దుర్ఘటనలో రాజర్వాణి గ్రామానికి చెందిన నర్గీస్ బేగం అక్కడికక్కడే మరణించారు. ఇక అదే వాహనంలో ప్రయాణిస్తున్న షఫీజా తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇక ఆమెను వెంటనే బారాముల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.